హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుష్ చేయండి. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ వెల్లుల్లి గుడ్డు కారం ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్గా కాకుండా ఊరికే కూడా ఇలా చేసుకొని ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ గుడ్డు కారం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఇక్కడైతే నేను 2 ఎగ్స్ని అయితే తీసుకున్నాను. వీటిని మనం గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన బౌల్ పెట్టుకొని వాటర్ వేసి ఉడికించుకోవాలి. మనం ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు ఉంచుకుంటే ఎగ్స్ అయితే పర్ఫెక్ట్గా బాయిల్ అవుతాయి. లోపల ఎల్లో కూడా నీలి రంగులో కాకుండా మంచి ఎల్లోయిష్గా ఉంటుంది. అప్పుడే మనకి ఎగ్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. చూడండి, ఇప్పుడు మనకి ఎగ్స్ అయితే ఉడికిపోయాయి. వాటిలో చల్లటి వాటర్ వేసుకొని ఎగ్స్లో పైన పొట్టునైతే తీసుకోవాలి. ఎగ్స్ని ఇలా రఫ్ చేయడం వల్ల పొట్టు అయితే చాలా అంటే చాలా త్వరగా ఏం క్రాక్స్ లేకుండా మంచిగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ వెల్లుల్లి గుడ్డు కారం కోసం ఇక్కడ వెల్లుల్లి అయితే 10 నుంచి 11 తీసుకొని అన్నింటినీ ఇలా మధ్యలోకి దంచుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు కొంచెం చిటపటలాడాక అందులోకి ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు మంచిగా వేగాక చూడండి, ఇక్కడ ఎగ్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. లోపల ఎల్లో కూడా మరీ నీలి రంగుగా కాకుండా ఎల్లోగా ఉంది. ఇలా అయితే ఎగ్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు ఎగ్స్ అన్నింటినీ ప్యాన్లోకి బోర్లించి అయితే పెట్టుకోవాలి. బోర్లించి పెట్టుకొని ఇలా ప్యాన్ని కదుపుకుంటూ ఎగ్గునైతే బయట లోపల మంచిగా వేగేలాగా వేయించుకోవాలి. ఇలా మధ్యలో మధ్యలో ఎగ్స్ను పైనకి కిందికి తిప్పుతూ మంచిగా వేయించుకోవాలి. అప్పుడే ఎగ్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా మెల్లిమెల్లిగా వేయించుకుంటూ ఉండాలి. చూడండి, ఎగ్ అయితే కొంచెం అయితే మగ్గిపోయింది, కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, ఇలా వేగితే మనకి ఎగ్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మనకి ఎగ్ అయితే బయటికి లోపల వైపు అయితే మంచిగా వేగిపోయింది. ఇంకొక 2 మినిట్స్ ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా తిప్పుకొని వేయించుకోవాలి ఒక 5 to 10 మినిట్స్ వరకు. ఎగ్ మంచిగా వేగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు కూడా వేసుకొని మంటని లోలో ఉంచుకొని కారం మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలి. అప్పుడే మనకి ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కారం నల్లబడకుండా మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడైతే ఎగ్స్ అయితే మంచిగా వేగిపోయాయి. వీటిని ఇందులోనే మధ్యలోకి పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న నీలం కూడా ఇలా మధ్యలో కట్ చేసుకోవడం వల్ల 2 వైపులా మంచిగా వేగుతుంది. చూడండి, వీటన్నిటిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. బౌల్లో వేసుకున్న తర్వాత ప్రతి ఎగ్పై ఒక వెల్లుల్లి మినపప్పు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిగిలిన ఆయిల్లోకి అన్నం వేసుకొని కలుపుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.